హాయ్ అండి. నేను సోప్స్ చేశాను. దాని ప్రాసెస్ ముందు చూసేయండి. ఫస్ట్ అయితే సోప్ బేస్ అని ఉంటుంది, గోట్ మిల్క్ అనమాట. ఇది గోట్ మిల్క్ బేస్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక బౌల్లో వేసేసుకుందాం. దాంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చి 2 స్పూన్స్ శనగపిండి, అంటే 1 విటమిన్ ఈ క్యాప్సిల్, రోజ్ మిల్క్ వాటర్ అండ్ అలోవెరా జెల్, గ్లిజరిన్ అండి, స్కిన్కి చాలా మంచిది. ఇవి అన్నీ మనం ఒక దగ్గర పెట్టేసుకొని 1 స్పూన్ అయితే అలోవెరా జెల్ వేసుకున్నాం. అలోవెరా జెల్ చాలా మంచిదండి. అలాగే 1 విటమిన్ ఈ క్యాప్సిల్స్, మన స్కిన్కి మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఇవి. అలాగే 1 స్పూన్ వచ్చేసి గ్లిజరిన్ అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి మనకి ఎంత వాటర్ పడితే అంత రోజ్ వాటర్ అయితే వేసుకుని మంచి టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకోవాలన్నమాట. మొత్తం బౌల్స్ కంటే ఏమీ లేకుండా మొత్తం స్మూత్ పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. కొద్ది కొద్దిగా వేసుకుని మనం పేస్ట్ చేసేసుకున్నామండి. చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద వాటర్ పెట్టి దాని మీద మనం కట్ చేసిన గోట్ మిల్క్ బేస్ ఉంది కదా, దాన్ని పెట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బేగా మెల్ట్ అయిపోద్ది. సో చూసారు కదా మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే మనం ఈ బేస్లో వేసేసుకుని ఫుల్గా లంప్స్ లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదా, ఉన్నదంతా వేసేద్దాం. వేసి బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసిపోయేలా కలిపేయాలన్నమాట. చూసారు కదా, ఇలా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ బాయిల్ అయ్యేలా చూసుకొని మనం పక్కకు తీసి పెట్టేసుకుందాం. చూసారు కదా, అటు మనం బౌల్లో ఉంచే మౌల్స్ ఇవి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఆ మౌల్స్లో వేసేటప్పుడు కూడా బాగా కలుపుకుంటూ పోసుకోవాలన్నమాట. ఫుల్గా నింపేసుకుని పెట్టేసుకుని ఒక 2-3 అవర్స్ అయితే మనం పక్కన పెట్టేసుకున్నామంటే ఇలా సోప్స్ రెడీ అయిపోతాయి. 3 సోప్స్ చేశాను కదా, నేను ఆల్రెడీ ఒక సోప్ వాడేసానండి. చూడండి ఎంత బాగుందో. సోప్స్ అయితే హోమ్ మేడ్ అనమాట. చాలా మంచిది మన స్కిన్కి. ఇప్పుడు సమ్మర్లో ఫుల్ బయట తిరగడం వల్ల ట్యాన్ అయిపోద్ది కదండి మన బాడీ. మొత్తం ట్యాన్ అంతా క్లీన్ అయిపోద్ది అనమాట. ఈ సోప్ కిడ్స్ కూడా వాడచ్చు. 6 మంత్స్ నుంచి అందరికీ వాడచ్చు అనమాట. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా.